నమస్తే అండి. నమస్తే సార్. సార్ యాక్చువల్‌గా మన ఈ కిట్టు 2 తెలుగు రాష్ట్రాలకి యెస్ సార్. పరిచయం చేసేటటువంటి ప్రయత్నంలో చాలా నాకంటే ముందంజలో ఉండి చాలామందికి అవగాహన తీసుకొచ్చి యాజ్ ఏ యోగా టీచర్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా మీరు చాలా అవేర్‌నెస్‌ని క్రియేట్ చేశారు. యెస్ సార్. సో దీంట్లో భాగంగా మనకి చాలామంది అంటే వాడిన వాళ్ళు లేదా వాడదామని అనుకునే వాళ్ళ కాల్స్ మీరు ఎక్కువ అటెండ్ చేస్తున్నారు. అవును సార్. మీ కాల్స్‌లో వాడిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇందాకడ నన్ను అడిగినప్పుడు ఏం చెప్పారంటే, సార్ అపోహ గోడ మీద ఉన్న వాళ్ళని అడిగారు. ఇప్పుడు అవును. నేనేం అడుగుతున్నానంటే, యాజ్ ఏ క్యూరియాసిటీ, యాజ్ ఏ సైంటిస్ట్‌గా నేను అడగాల్సింది ఏంటంటే, మీరు ఎన్నో కాల్స్ అటెండ్ చేస్తున్నారు అవును కాబట్టి, సార్. వాడిన వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏ రెస్పాన్స్ ఉంది చెప్పండి? సో, అంటే బేసిక్‌గా ఏంటంటే, ఇప్పుడు మన కిట్ ఏదైతే ఉందో, కిట్ ఫిజికల్‌గా మనిషి ఎలా ఫిట్‌గా ఉండాలి అనే దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు మనం యోగాని అమాల్గమేట్ చేసినప్పుడు, సో, ఫిజికల్ అండ్ మెంటల్ 2 కలిసి రైట్. అంటే మనం పోస్ట్ కోవిడ్ సినారియో చూస్తే అంటే 2020 తర్వాత సినారియో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక ప్రపంచ చిత్రపటమే మారిపోయింది. చాలా జాబ్స్ అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేము. అలాంటి జాబ్స్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయాయి. సో, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు అసలు ఏమాత్రం మూవ్‌మెంట్స్ లేదనమాట. సో, వాళ్ళకి మనం కిట్ ప్లస్ యోగా 2 ఇవ్వడం వల్ల బేసిక్‌గా ఏంటంటే ప్రతి మజిల్ టోన్ అవుతూ, ప్రతి మజిల్‌కి కావాల్సినంత రక్త సరఫరా ప్లస్ అలాగే ఆక్సిజన్ సప్లై జరగడం వల్ల అంటే ఈ మెడిటేషన్, ప్రాణాయామం చేయడం వల్ల సో 2 యూజ్ చేసినప్పుడు అంటే 68 అంటే రీసెంట్‌గా మనకు క్లయింట్ వచ్చారు. 68 ఇయర్స్ ఏజ్ ఉన్న క్లయింట్. సో, కిట్ ప్లస్ యోగాని అమాల్గమేట్ చేసి వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అని అతను ఎక్స్‌ప్రెస్ చేశాడు. సో, ఇప్పుడు మనకు చూస్తే 68 అనేది ఒక పెద్ద నంబర్‌లాగా కనబడుతుంది. అంటే ఈ మధ్యలో అంటే పోస్ట్ ఇండిపెండెన్స్‌లో మనకు గవర్నమెంట్ జాబ్‌లు ఇవి వచ్చి 60 రిటైర్మెంటు, నువ్వు ముసలోడివి అయిపోయావు, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్తున్నారు. బట్ మనం డౌన్ ద లైన్‌లో చూస్తే ఈవెన్ 80 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా నాగలి పట్టుకొని వ్యవసాయంకెళ్ళేవారు. వాళ్ళకసలు రిటైర్మెంట్ అంటే ఏంటో తెలీదు. సో, ఇప్పుడు ఆ 68 మీకు పెద్దగా కనబడుతుంది. బట్ సార్ 70 68 పెద్దగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా మీకు? సార్. ఎందుకంటే వీళ్ళు 40 ఏళ్ళు ముసలోళ్ళని వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి 68 ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు అనుకుంటున్నారు. యెస్. ఎందుకని ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ లేదా డయాబెటిస్ ఇవన్నీ వీళ్ళకి 40, 45లో వస్తున్నాయి కదా! యెస్. అంటే 60లో వచ్చిన వ్యక్తికి ఆల్రెడీ వచ్చేసిందేమో అనుకుంటున్నారు వీళ్ళు. కరెక్ట్. అదే కరెక్ట్. యాహ్! అంటే ఈవెన్ మనం ఇప్పుడు యోగా ప్రకారం చెప్పాలంటే ఒక మనిషి లైఫ్ స్పాన్ అనేది 400 ఇయర్స్. అబ్బా! సో, 400 ఇయర్స్‌లో ఒక 0 తీసేసి 40నే వాళ్ళు క్లైమాక్స్ కింద తీసేసుకుంటారు కాబట్టి చేసేసుకున్నారు. ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్టుగా. సో, మీరు ఈవెన్ 100 తర్వాత కూడా రైట్ నాట్ ఔట్‌గా ఈజీగా మీరు బ్యాటింగ్ చేయొచ్చు. ఎటువంటి డౌట్స్ మీ మైండ్‌లో పెట్టుకోకూడదు. సో, సైకలాజికల్‌గా మీరు ఎటువంటి డిప్రెషన్‌కి గురవ్వకూడదంటే సో, మన కిట్ ప్లస్ యోగాని అమాల్గమేట్ చేసినట్లయితే మీ డే టు డే లైఫ్‌లో మీ ఏదైతే జాబ్ చేస్తున్నారో దాని పరంగా వచ్చే స్ట్రెస్ ఏదైతే ఉందో అది మన ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం వల్ల తగ్గుతుంది. ప్లస్ అలాగే మజిల్ టోన్ అవుతుంది కాబట్టి మజిల్ కూడా ఫ్రీ అవుతుంది. దానికి తోడుగా మన కిట్ అనేది అంటే విటమిన్ డెఫిషియన్సీని ఓవర్‌కమ్ చేయడం కానీ, నర్వ్ డెఫిషియన్సీని ఓవర్‌కమ్ చేయడం గానీ, లేదా నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ పెంచడము, లేదా టెస్టోస్టెరాన్ యొక్క ఉత్పత్తిని పెంచడం ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి 2 అమాల్గమేట్ చేయడం వల్ల సో, మీరు అసలు మీ ఏజ్‌ని మీ మైండ్‌లోంచి తీసేయండి. మీ ఏజ్‌ని మైండ్‌లోంచి తీసేసి జస్ట్ మీరు ఓన్లీ ఫీల్డ్‌లో ఉన్నారు. మీరు బ్యాటింగ్ చేస్తున్నారు. అదొకటే గుర్తుపెట్టుకోండి. అంటే నేను కూడా చాలామందికి చెప్పేదేంటంటే, సో మీరు 60 ఏళ్ళు దాటినోళ్ళు అని అంటారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా భోజనం చేస్తే డైజెషన్ అవుతుందా? అంటే మీ డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుంది. యెస్. ఓకే. చూడగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు. సో మీ డైజెస్టివ్ సిస్టమ్ పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తుంది. ఆల్ హార్ట్ పంపింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. కిడ్నీ సిస్టమ్స్ పనిచేస్తుంది. మరి ఈ సిస్టమ్ ఎందుకు పనిచేయట్లేదు? ఈ సిస్టమ్ కూడా పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుందంటే దానికి కావలసినటువంటి పోషకాలని యెస్. మీరు ఇచ్చినప్పుడు దానికి ఇంటర్లింక్ అయిన ఉన్నటువంటి యొక్క వ్యవస్థలు రక్త ప్రసరణ వ్యవస్థ అవనివ్వండి, హార్మోన్స్ అవని ఇవన్నిటి కూడా ఇంటర్లింక్ మీద గనక మీరు దృష్టి పెట్టి దాని పోషకాలు గనక ఇవ్వగలిగితే శరీరానికి ఏజ్‌తో సంబంధం లేదు. ఒకవేళ మీరు ఆ అపోహలో ఉంటే మరి మీ 40 ఏళ్ళకి 60 ఏళ్ళ ముసలోడు కూడా చేయగలుగుతాడా అనంటే, సార్ తాతయ్య మీరు భోంచేస్తున్నప్పుడు డైజెస్ట్ అవుతుందా అంటే డైజెస్ట్ అవుతుంది. నిద్ర పడుతుందా? నిద్ర పడుతుంది. వాక్ చేయగలుగుతారా? చేయగలుగుతారు. అన్నీ చేయగలుగుతున్నాం. గాలి తీసుకోగలుగుతున్నాడు, గుండె కొట్టుకుంటుంది, అన్నీ గలుగుతున్నాడు. అది కూడా చేయగలుగుతాడు. ఎందుకంటే
దానికి తగ్గట్టుగా ఆయనకి అవగాహన పెంచుకున్నాడు, దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటున్నాడు, దానికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తున్నాడు, కాబట్టి ఆ వ్యవస్థ పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ సార్. అంటే యోగా ప్రకారం చెప్పడం ఏంటంటే మనిషి ఓల్డ్ ఏజ్ వస్తుంది అంటే అవయవాలు పనిచేయడం లేదు, రైట్? దీనికి నంబర్స్కి ఏం సంబంధం లేదు. మీ ఏజ్ ఎంత ఉంది, 60 ఉందా 40 ఉందా దానికి సంబంధం లేదు. మీ అవయవాలు యాజ్ లాంగ్ యాజ్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి అంటే భగవంతుడు మనకు పుట్టినప్పుడు ఇచ్చిన ప్రతి అవయవం కూడా యాజ్ లాంగ్ యాజ్ వర్క్ చేస్తున్నాయి అంటే యూఆర్ హెల్దీ. దట్స్ ఇట్. ఓల్డ్ ఎంగ్ అనే విషయం పక్కన పెట్టేసేయండి. సో అవయవాల్ని ప్రాపర్గా కండిషన్గా పెట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు బండి నడవాలంటే ఎట్లా పెట్రోల్ వేయాలో సేమ్ అదేవిధంగా మన అవయవాలు ప్రాపర్గా ఉండాలి, దానికి సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ అనేది మీకు కావాలి. సో మీ ఫుడ్లో ఏదైతే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మిస్ అవుతున్నాయో దాన్ని మనం ఈ కిట్లో యాడ్ చేస్తున్నాం. అంతకుమించి మనం చేసే కొత్తగా ఏం లేదు, కొత్తగా డ్రగ్ ఏం యాడ్ చేయట్లేదు. రెండోది ఇక్కడ విషయం సీక్రెట్, అది కూడా చెప్తాం వెళ్ళి. సరే. సీక్రెట్ ఏంటంటే బ్లడ్ రక్త ప్రసరణ వ్యవస్థ కనుక తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో రక్త కణాలు 90 రోజులు బ్రతుకుతాయి, ఎస్ వైట్ బ్లడ్ సెల్స్ కొన్ని రోజులు బతుకుతాయి, ఎస్ అట్లాగే హెయిర్ సెల్స్ కొన్ని రోజులు, నెయిల్ కొన్ని రోజులు, అలాగే మీ శరీరంలో ఉండేటటువంటి ట్రిలియన్ సెల్స్కి ప్రతి దానికి కూడా అది పోయి కొత్త కణం వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏజ్ ఎక్కడుంది అంటే ఏదో అంటే కొన్ని సెల్స్ రీప్లేస్ అవుతూ ఉన్నప్పుడు అది 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో మనకి ఏం జరుగుతుంది? యు ఆర్ ఎ బ్రాండ్ న్యూ. ఎస్ అన్ని కొత్త సెల్తో నిర్మితమే ఉన్నాయి. సార్ మీరు పుట్టినప్పుడు నేను ఈ సెల్ ఉందండి, ఇప్పుడు కూడా అదే సెల్తో ఉన్నాను అని అంటే అది ఏజీ నెంబర్కి సంబంధం. ఎస్ మీ హార్ట్ సెల్స్ రీప్లేస్ అవుతూ ఉంటాయి, కిడ్నీ సెల్స్ రీప్లేస్ అవుతూ ఉంటాయి, ప్రతి కణము కూడా దాని ప్లేస్లో కొత్త కణం వస్తూనే ఉంటుంది. దానికి కావాల్సింది న్యూట్రిషను. నెంబర్ అనేటటువంటిది శరీరానికి తెలియదు. ఇక్కడ మల్టిప్లికేషన్, సెల్ రీప్లేస్మెంట్, సెల్ 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 ఎవ్రీ అంటే మీరు ద సీక్రెట్ బుక్ ఉంటుంది, ఆ బుక్ చదివితే కనుక దాంట్లో ఒక వర్డ్ రాస్తారనమాట. అంటే ఈ యొక్క డిసీజ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఒక రక్త కణాలు 90 రోజులకు అయినట్టుగానే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 4 5 కొత్త సెల్తో వచ్చినప్పుడు మరి డిసీజ్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇదే పెద్ద క్వశ్చన్ మార్కు అని చెప్పి ఆ దాంట్లో ఉన్నటువంటి ఆథర్ చెప్తాడు, ఆ డిసీజ్ అనేటువంటిది వీళ్ళ మైండ్లో ఉంది కాబట్టే ఆ సెల్ మళ్ళీ డిసీజ్తోనే పుడుతుంది అని అంటాడు. అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. శరీరంలో అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుడుతూనే ఉంటుంది. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు దిస్ ఈజ్ అ న్యూ బ్రాండ్ ఫ్యాక్టరీ. అర్థమైందా సార్? అబ్సల్యూట్లీ. సో వ్యూయర్స్, ఈ మేమిద్దరం కలిపి చేస్తున్న వీడియో అనేది మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి, అవగాహన ఇవ్వడానికి మేము ఈ వీడియో పర్టికులర్గా చేసాం. సో స్టిల్ ఇంకా కూడా మీరు గోడ మీద ఉండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే స్క్రీన్ పైన అనేది నెంబర్ కనబడుతూ ఆ నెంబర్కి కాల్ చేసి మా ఇద్దరిలో ఎవరితోనా మీరు మాట్లాడవచ్చు. మీకు స్టిల్ ఫర్దర్ క్లారిటీ తెచ్చుకోవచ్చు. డైరెక్ట్గా మీరు కిట్ ఆర్డర్ చేయాలంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కిట్ని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.